ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. అరుణానంద స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశులకు నమస్కారం. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఏలూరు సమీపంలో గల యజ్ఞవల్క ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ కృష్ణ శరణానంద స్వామి వారి సూచన మేరకు ఒక పాట చేయడం జరిగింది. ఏంటి ఆ పాట అంటే, శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ప్రియురాల సిగ్గేలనే అనే పాటకి ఆయన ఆధ్యాత్మికంగా ఒక గీతాన్ని వ్రాయమని చెప్పారు. ఆ గీతం యొక్క సందర్భాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ప్రపంచ దివ్యజీవన సంఘ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ పరమ పూజ్య శ్రీ శివానంద స్వామి వారి రచించబడినటువంటి అద్వైత అమృత ఉపనిషత్తులో ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే, అది ఆత్మ సాక్షాత్కారం పొందిన వానికి సాధన అంటే ధ్యానము కానీ సమాధి కానీ ఉండదు. ఇది అద్వైత అమృత ఉపనిషత్తు 10వ మంత్రంలో చెప్పబడింది. ఆ మంత్రం గురించి చెప్పుకుందాం. ఓం సాక్షాత్కృత ఆత్మనో ధ్యాన సమాధి నభవతః మానసికావేవ విక్షేప సమాధి సహ్యాత్మా విక్షేప సమాధి అతీత్యవర్తతే సర్వకాలమవికారి శుద్ధ చైతన్యమేవ. అంటే సాక్షాత్ కృతాత్మనో ధ్యాన సమాధి నభవతః, ఆత్మ సాక్షాత్కారము పూర్తిగా పొందిన వానికి ధ్యానము కానీ సమాధి కానీ ఉండదు. మానసికావేవ విక్షేప సమాధి అంటే విక్షేపం కానీ సమాధి కానీ చంచలత్వం కానీ ఏకాగ్రత కానీ మానసిక సంబంధించింది మాత్రమే. సహ్యాత్మ విక్షేప సమాధి అతీత్య వర్తతే. ఈ పరమాత్మ అన్నది విక్షేపానికి సమాధికి చంచలత్వానికి ఏకాగ్రతకి అన్నిటికీ పైన ఉంటుంది. సర్వకాలం అవికారి శుద్ధ చైతన్యమేవా. ఎవడైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారో ఎల్లప్పుడూ కూడా ఏ వికారాలు లేకుండా శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉంటాడు. పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడు కాబట్టి ఏ వికారాలు పరమాత్మగా ఉండవు కాబట్టి అట్టి స్వరూపాన్ని అట్టి గుణాన్ని ఈ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి కలుగుతుందని శివానంద స్వామి వారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ వికారాలు అంటే, వికారాలు మనకి ప్రతి వానికి కూడా పంచభూతాల వల్ల మానసిక వికారాలు కలుగుతాయి. ఏంటంటే శోకము, కోరిక, కోపము, భ్రమ, భయం. ఆకాశం వల్ల శోకము. శోకం అంటే గడిచిపోయినటువంటి జరిగిపోయినటువంటి విషయాల గురించి బాధపడటం. తర్వాత వాయువు వలన కోరికలు కలుగుతాయి. అగ్ని వలన కోపము అనే వికారం కలుగుతుంది. జలము వలన భ్రమ కలుగుతుంది. భ్రమ అంటే ఉన్నదా లేదనుకోవడం, లేని దాన్ని ఉన్నదనుకోవడం. అలాగే భూమి వలన మనకి భయం అనే వికారం కలుగుతుంది. అయితే ఈ వికారాలు పోవాలంటే జ్ఞానం కలగాలి. మరి పరమాత్మ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మనకి సనాతనంగా వచ్చిన విధానం ఏంటంటే, సత్కర్మల్ని నిష్కామంగా ఫలితాన్ని ఆశించకుండా యజ్ఞయాగాదాలు చేస్తూ జప ధ్యానాదాలు చేస్తూ ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది, అక్కడ వరకు మనకి ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు కలుగుతాయి, కానీ మోక్షం రాదు. మోక్షం పొందాలంటే ఇవన్నీ చేస్తూ, అంటే నిష్కామ కర్మలు, జపము, ధ్యానము, ఈ యజ్ఞయాగాలు చేస్తూ కూడా గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి. అంటే జ్ఞానం అనే నిచ్చెన ఎక్కితేనే మనము పరమాత్మని పొందగలుగుతాం. అంచేత జ్ఞానం తప్పనిసరి. మోక్షం పొందాలంటే జ్ఞానం పొందాలి. అయితే ఇవన్నీ కూడా సత్కర్మలు, జపధ్యానాలు ఇవన్నీ కూడా జ్ఞానం అనే నిత్యం దగ్గరికి చేరుస్తాయి అన్నమాట.
అయితే ఇప్పుడు గురువు దగ్గరే మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైతే జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేశామో, అంటే జ్ఞానం అనే నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నం చేశామో, అప్పుడు మనకి ఒక్కొక్క వికారము ఎక్కుతున్న కొలది పోతాయి. మన జ్ఞానం అనే నిచ్చెన ఎక్కడం ప్రారంభించగానే మొట్టమొదటి పోయేది శోకం. శోకం అంటే బాధపడడం, అది పోతుంది. నిచ్చెన మధ్య భాగానికి, అంటే జ్ఞానం అనే మధ్య భాగానికి రాగానే, సగం వరకు రాగానే కోరికలు పోతాయి, కోపం కూడా పోతుంది. ఇంకా పైకి ఎక్కగానే ఏమవుతుందంటే, అటు కిందనున్నంతసేపు అటుకు మీద ఉన్న వ్యక్తి మనకు కనిపించరు, కూర్చున్న వ్యక్తి. మనం కొద్ది పైకెక్కి అటుకుతో సమానంగా పైకి బుర్ర మన తల పైకి రాగానే అటుకు మీద కూర్చున్నటువంటి వ్యక్తి మనకు కనబడతారు. అంటే ఏమైంది, ఇప్పుడు భ్రమ పోయింది, ఉన్న వ్యక్తిని మనకు పరమాత్మ మనం చూడగలిగాం అనమాట. అప్పుడు ఇంకా పైకి రాగానే అప్పుడు పరమాత్మ ఉన్న వ్యక్తి, అటుకు మీద ఉన్న వ్యక్తి మనకి వచ్చి చేయిని అందించి బయటికి మీదకి నటుకు మీదకి లాక్కొని తన హక్కుని చేర్చుకుంటాడు. అంటే ఏమైంది, భయం పోయింది. అంటే నిచ్చెన మీద ఉన్నంత వరకు కూడా మనకు భయం ఉంటుంది, పడిపోతామేమోనని. ఎప్పుడైతే పైన ఉన్న వ్యక్తి వచ్చి చేయిని అందించాడో మనకి ఆ భయం కూడా పూర్తిగా పోతుంది. అలాగే పరమాత్మ చెంతకి ఎప్పుడైతే చేరుకున్నామో అప్పుడు పూర్తిగా భయం పోతుంది. భక్తునికి భగవంతునికి రవ్వంత ఎడమున్నా సరే భయం కలుగుతుంది. ఏమాత్రం ఎడమ లేకుండా భక్తుడు భగవంతునిలో పూర్తిగా కలిసిపోతే, అతనిలో చేరిపోతే, అతని హక్కుని చేరిపోతే, అతని దగ్గరికి చేరిపోతే, ఏమాత్రం ఎడమ లేకుండా ఉంటే భయం అనేది పోతుంది. ఈ సందర్భంగా ఈ గీతాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు చెప్పుకుందాం. జీవయ్య భయమేలనో, జీవయ్య భయమేలనో, నీ నిజ రూప పరమాత్మ జేరి, జీవయ్య భయమేలనో. నాలోన వికసించిన, నాలోన వికసించిన జ్ఞానమీ నాడే ఫలించే స్వామి, నాలోన వికసించిన. నేనే నీవని ఎరుగక ముందు సాధనలేవో చేసినావు, నేనే నీవని ఎరుగక ముందు సాధనలేవో చేసినావు. మనసు విడిచి నన్ను దర్శించి నాయందు పూర్తిగా లయమవ్వవో, జీవయ్య భయమేలనో, జీవయ్య భయమేలనో. సాధన గమ్యము జ్ఞానమని విని హృదయములో నా కొలిచి తిని, సాధన గమ్యము జ్ఞానమని విని హృదయములో నా కొలిచి తిని. స్వామివి నీవని తెలిసి నీకే బ్రతుకే కానుక చేసి తిని, నాలోన వికసించిన, నాలోన వికసించిన జ్ఞానమీ నాడే ఫలించే స్వామి, నాలోన వికసించిన. సమయానికి తగు సాధన చేసిన సాధకుడవే ఓ జీవా, సమయానికి తగు సాధన చేసిన సాధకుడవే ఓ జీవా. ఇప్పుడేమన్నా ఒప్పునులే, ఇక ఎవరేమన్నా మోక్షములే, జీవయ్య భయమేలనో, జీవయ్య భయమేలనో. నీ నిజ రూప పరమాత్మ జేరి, జీవయ్య భయమేలనో. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, కొత్త వలస దివ్య జీవన సంఘము విజయనగరం జిల్లాలో ఆత్మ సాక్షాత్కార శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి.
ఆసక్తి గల సాధకులు సంప్రదించవలసిన నెంబరు 9701562784. మరొకసారి 9701562784. హరి ఓం తత్సత్.